వైశాఖ మాస అంతర్జాల పర్యటన శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమి లేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి
మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలేశ్వర స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనము అనే గ్రంథం నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. ఎవరి నవ్వనాడము ఇటులెవ్వరి నోరును కట్టివేయము, మేమెవ్వరి దారి దూరి మరలింపము, మాకెడవచ్చు వారితో నివటిలంగ ఈ తెరవు నేర్పి, తరుచు మటల్చు చెప్పి మా దివ్య వెలుంగ చేసెదము, దివ్యులుగా పడ బుద్ధిమ్రాన్ పడ ఆత్మజ్ఞానాన్ని కలిగించడానికి ఎవరినీ తిట్టనవసరం లేదు, ఎవరి నోరు కట్టివేయనవసరం లేదు, ఎవరి మార్గాన్ని మార్చివేయవలసిన అవసరమూ లేదు. తమంత తాముగా వచ్చే జిజ్ఞాసువులకు తరించే మార్గం చూపించి గుండెల్లోని చీకటి గుహల్లో దీపాలు వెలిగించగలిగితే చాలు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా నమస్కారములు. ఏ జ్ఞానం మెరింగిన ఈశ్వరుండన్న మహాతేజంబు రోడమై తేజరిల్లు, ఏ విద్య నేర్చిన ఇంద్రియారణ్యములు ఛేదింపబడి జ్ఞానసిద్ధి వచ్చు, ఏ ఉపాసన చేత మాయోతమో రాసి విచ్చిపోయి ప్రదీప్తి వచ్చు, సతము ఏ నిష్ట చేత విజ్ఞాన సామ్రాజ్యంబు అడుగు మోపిన చోట బడేనగును, అట్టి బ్రహ్మ విద్య ఆదర్శముగా చేసి కోప తాప భయ నివారకమునైన మానసికమునైన శక్తి గడింపవలయు, మృతి జయింపవలయు. మన విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మృతిని జయించాలి. మృతిని జయించాలి అంటే ఏమిటి? చనిపోకుండా ఎల్లకాలం అలాగే ఉండిపోవడం కాదండి. 84 లక్షల జడ జన్మల తర్వాత ఆవిర్భవించినటువంటి మానవ జన్మకి ముక్తిని పొందినట్లయితే మృతిని జయించినట్టు అన్నమాట. అంచేత ఆ మృతిని జయించడం మానసికమైనటువంటి శాంతి, బ్రతికున్నంతసేపు కూడా మనశ్శాంతిగా, ఆరోగ్యంగా, సంతోషంగా, తృప్తిగా ఉండాలి. తృప్తిగా ఉండాలంటే ఏం చేయాలి? ఏ జ్ఞానం పెరిగిన ఈశ్వరుండను మహాతేజంబు రోడమై తేజరిల్లు. ఏ జ్ఞానాన్ని అయితే మనం నేర్చుకుంటామో ఆ జ్ఞానం ద్వారా ఏ జ్ఞానం పెరిగిన ఈశ్వరుండను మహాతేజంబు రోడమై తేజరిల్లు. ఆ జ్ఞానం నేర్చుకోవడం ద్వారా మనకేం తెలుస్తుంది? స్వామి యొక్క రహస్యం తెలియబడుతుంది. మరి అదే కదా మనకు కావాల్సింది కూడా. మన పీఠానికి ఎందుకు వచ్చాం? స్వామిని గ్రహించాలి. నేను అనేటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సుని గ్రహించడానికి వచ్చాం కాబట్టి ఏ జ్ఞానం మెరింగిన ఈశ్వరుండను మహాతేజంబు రోడమై తేజరిల్లు. ఏ విద్య నేర్చిన ఇంద్రియారణ్యములు ఛేదింపబడి జ్ఞానసిద్ధి వచ్చు. ఏ విద్య నేర్చుకోవాలి? మనం బీకాము, బీఎస్సీ, లేదా ఎంకాము, లేదా పిహెచ్డీలు, లేదంటే ఇంకా ఇతర డాక్టర్ కోర్సు, ఇంజనీరింగ్ కోర్సు, ఇవన్నీ కూడా మనం చేస్తుంటాం. చేయొచ్చు, విద్య నేర్చుకోవాలి, తప్పదు. ఎందుకని? మనం కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి ఏదో ఒక ఉద్యోగం కావాలి, లేకపోతే వ్యాపారం కావాలి, లేకపోతే వ్యవసాయం కావాలి. అందుకు చదువు నేర్చుకోవాలి. అంచేత ఆ చదువులన్నీ కూడా మనకి భౌతికమైనటువంటి భుక్తిని పెట్టడానికి, మనం మంచి కాస్ట్లీగా ఒక కారు కొనుక్కోవడానికి, ఒక ఇల్లు కట్టుకోవడానికి, లేదంటే సంపాదించుకోవడానికే పనిచేస్తుంది. కానీ 84 లక్షల జడ జన్మల తర్వాత వచ్చినటువంటి మానవ జన్మకి ముక్తి పొందాలి అంటే ఏ విద్య కూడా, ఏ బీకాంలు, ఎంకాంలు, పిహెచ్డీలు, లేదంటే ఎంత హయ్యర్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి ఈ పీఠానికి వచ్చిన తర్వాత ఎల్కేజీ స్టూడెంట్తో సమానం. ఎంత గొప్ప విద్యావంతుడైనా, ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా, ఎంత గొప్ప విద్వాంసుడైనా
మన పీఠంలోకి వచ్చి మహామంత్రం పొందిన తర్వాత మళ్ళా ఎల్కేజీ స్టూడెంట్తో సమానం అండి. మరలా మనం ఆల్ నుంచి అన్నీ కూడా దిద్దుకుంటూ వెళ్ళి ఆ యొక్క పిహెచ్డి సాధించాలన్నమాట. అంచేత స్వామి యొక్క దృష్టిలో పిహెచ్డి సాధించడం వేరు, యూనివర్సిటీలో చదువుకుని పిహెచ్డి సాధించడం వేరండి. అంచేత ఆ విధానంలో ఏ విద్య నేర్చిన ఇంద్రియారణ్యములు ఛేదింపబడి, ఇంద్రియారణ్యాలు అంటే అరిషడ్వర్గాల యొక్క ప్రభావం మన మీద ఎల్లప్పుడూ పడుతూనే ఉంటుందండి. సర్వకాల సర్వావస్థలందు మీరు 20 సంవత్సరాల పీఠంలో ఉండండి, 30 సంవత్సరాలు ఉండండి, 40 సంవత్సరాలు ఉండండి, 50 సంవత్సరాలు, ఆఖరికి చనిపోయే ముందు కూడా ఈ యొక్క అరిషడ్వర్గాల ప్రభావం మన మీద ఉంటుందండి. అంచేత ఆ అరిషడ్వర్గాల యొక్క ప్రభావం నుండి మనం కాపాడబడాలి అంటే ఏం కావాలి? విద్య కావాలి. ఏ విద్య కావాలి? ఆధ్యాత్మిక విద్య కావాలి. అదే చెప్తున్నారు స్వామి. ఏ విద్య నేర్చిన ఇంద్రియారణ్యములు ఛేదింపబడి జ్ఞాన సిద్ధివచ్చు, ఏ ఉపాసన చేత మాయోతమ్మో రాసి విచ్చిపోయి ప్రదీప్తి వచ్చు. ఏ ఉపాసన చేయాలి? త్రయీ సాధన అనేటువంటి ఉపాసన చేయాలి. మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి ఉపాసన మనం చేసినట్లయితే ఆ మంత్ర సాధన ద్వారా వేలాది కోట్లాది జీవాణువుల్లో జీవచైతన్య శక్తిని ప్రసాదించి భుక్తికి లోటు లేకుండా చేస్తారు స్వామి. అదేవిధంగా జ్ఞాన సాధన ద్వారా మనకి మనశ్శాంతిని ప్రసాదిస్తారు. అదేవిధంగా ధ్యాన సాధన ద్వారా జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటటువంటి శక్తిని ప్రసాదిస్తారు. అంచేత భ్రాంతికి లోను కాకుండా ఆ ఈశ్వర శక్తిని పొందగలిగేటటువంటి మార్గం ఏది అంటే శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాన చైతన్య సదస్సుల ద్వారా మాత్రమే మనం ఈ మహోన్నతమైనటువంటి మాయా అనేటువంటి భ్రాంతి అనేటువంటి అరిషడ్వర్గాలు అనేటువంటి ఆ రకరకాలైనటువంటి పాములన్నిటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. ఆ ముముక్షత్వం అనేటువంటి నిచ్చెన ద్వారా మనం ముముక్షత్వాన్ని చేర్చుకోగలం. స్వామి చెప్తుంటారు చూడండి ఉపన్యాసంలో, వైకుంఠపాళి. ఆ వైకుంఠపాళిలో 1వ స్థానం నుంచి మనం ఆ విధంగా మధ్యలో నిచ్చెనలు ఎక్కుతుంటాం, మళ్ళీ చిన్న పాము నోట్లో పడుతుంటాం, మళ్ళీ నిచ్చెన ఎక్కుతుంటాం, మళ్ళీ చిన్న పాము నోట్లో పడతాం. చివరికి ఏమవుతుందంటే చివరిన 99వ స్థానంలో పెద్ద పాము నోట్లో పడకుండా మనం 100వ స్థానానికి వెళ్ళగలిగినట్లయితే అప్పుడు మనం ముక్తిని పొందినట్టు అన్నమాట. మరలా తిరిగి ఈ అరిషడ్వర్గాల యొక్క ప్రభావం చేత లేదంటే భ్రాంతి యొక్క ప్రభావం చేత ఆ 99వ స్థానంలో పెద్ద పాము నోట్లో పడ్డామంటే తిరిగి మరలా అధోముఖంగా కిందకు వచ్చేస్తాం. మరలా ఎన్ని జన్మలు పడుతుందో తెలియదండి. చేత వచ్చినటువంటి మానవ జన్మని సార్థక్యం చేసుకోమని చెప్పి స్వామి ఏ జ్ఞానం మెరింగిన ఈశ్వరుండన మహాతేజంబు రొడమై తేజరిల్లు, ఏ విద్య నేర్చిన ఇంద్రియారణ్యములు ఛేదింపబడి జ్ఞానసిద్ధి వచ్చు, ఏ ఉపాసన చేత మాయోతమ్ము రాసి విచ్చిపోయి ప్రదీప్తి వచ్చు, సతము ఏ నిష్ఠ చేత విజ్ఞాన సామ్రాజ్యంబు అడుగు మోపిన చాట బడయనగును. ఎక్కడ స్వామి పాదం మోపితే అక్కడ మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సు వచ్చి మన కార్యక్రమం, మన సభ్యులు, మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందంగా ఉండగలుగుతారు. సమాజం ఆనందంగా ఉండగలుగుతుంది, దేశం ఆనందంగా ఉండగలుగుతుంది. అంచేత స్వామి ఎక్కడ పాదం మోపితే అక్కడ మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సు ఆ ప్రాంతం అంతా కూడా విస్తరించబడి చక్కగా ఏ లోటు లేనటువంటి విధానంలో నడుస్తుంటుంది అన్నమాట. అంచేత స్వామిని అందుకనే మన గృహాలకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మన వ్యాపారాలతో ఎక్కడైతే వ్యాపారం చేసుకుంటున్నాం అక్కడ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవన్నీ కూడా చేయడానికి కారణం ఏంటంటే స్వామి ఎక్కడుంటే అక్కడ మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సు మన మీద పడుతుంది. అంచేత ఏ విధంగా అయితే మనం ఆ స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రహస్యాన్ని ఏ జ్ఞానం మెరింగిన ఈశ్వరుండన మహాతేజంబు రొడమై తేజరెల్లు, ఏ విద్య నేర్చిన ఇంద్రియారణ్యములు ఛేదింపబడి జ్ఞానసిద్ధి వచ్చు, ఏ ఉపాసన చేత మాయోతమ్మో రాసి విచ్చిపోయి ప్రదీప్తి వచ్చు, సతము ఏ నిష్ఠ చేత విజ్ఞాన సామ్రాజ్యము అడుగు మోపిన చోట బడయనుగును, అట్టి బ్రహ్మ విద్య ఆదర్శముగా చేసి కోప తాప భయ నివారకమునైన మానసికమునైన శక్తి గడింపవలయు, మృతి జయింపవలయు. అంచేత స్వామి మనకు నేర్పినటువంటి విద్య ద్వారా మానసికమైనటువంటి శక్తిని గడించుకోవాలి. మనస్సు బలీయం అయిపోకూడదు. ఇప్పుడు కొంచెం చూడండి, చాలామంది ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని, ర్యాంక్ రాలేదని. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే మానసికమైనటువంటి శక్తి సరిగా లేక. కాబట్టి ఆ మానసికమైనటువంటి శక్తి మనకి సరిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆ యొక్క త్రయీ సాధన మనం ఆచరించినట్లయితే, మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన ఆచరించినట్లయితే మానసికంగా మంచి స్ట్రాంగ్ అవుతాం. ఎప్పుడైతే మానసికంగా స్ట్రాంగ్ అయ్యామో మనం మంచి జరిగినా, చెడు జరిగినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా అన్నిటికీ కూడా తట్టుకునేటువంటి శక్తి వస్తుంది. సమాజంలో సుఖంగా, శాంతిగా, ఆనందంగా జీవించగలుగుతాం అనేటువంటి రహస్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ. అసత్తు నుండి సత్యం వైపు, చీకటి నుండి జ్యోతి వైపు, మృత్యువు నుండి అమృతత్వం వైపు నడిపించే శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ నవమ పీఠాధిపతులు డాక్టర్ ఉమరాలి షా సద్గురువర్యులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సభ్యులకు నా యొక్క నమస్కారములు. మానవ జీవితం యొక్క పరమార్థం ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే అది ముక్తి పొందాలి, లేదా తనకన్నా అతీతమైనటువంటి అనంతమైనటువంటి ఈశ్వర శక్తిని తనలో ప్రకాశింపచేసుకోవాలని సాధారణంగా ఆయా గ్రంథాల్లో ఉన్న జ్ఞానం ద్వారా మనకు తెలియబడుతుంది. అయితే అలా ముక్తిని పొందే సాధనా ప్రయాణంలో మొట్టమొదటి మెట్టు జిజ్ఞాస అని చెప్పుకోవచ్చు. మానవునికి సహజంగానే భగవంతుని శక్తిని తెలుసుకోవాలి అనే బలీయమైన కోరిక ఉంటుంది. అందుకే సహజం ఆకర్షము కాదే జన్మభూమి అని అంటారు. కానీ ఆ కోరిక భౌతిక జీవితంలో తాపత్రయాలు, భ్రాంతి వల్ల లేదా సంసార విషయాసక్తుల వల్ల అది కేవలం మనస్సులో భావంగానే ఆగిపోతుంది, ఆచరణ దాల్చటం లేదు. ఒకవేళ సాధన చేద్దామని ఆచరించిన అనేక ఆటంకాలు వస్తున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటే సద్గురువర్యులు సంకల్పము అని చెప్తున్నారు. తత్వాన్ని గ్రహించాలి, సాధన చేయాలి అని మనస్సులో ఒక బలమైనటువంటి సంకల్పం ఏర్పరచుకుంటే మానవునిలో సహజంగా ఉన్న జిజ్ఞాసతో సద్గురు దివ్య ఆశీర్వాద శక్తి మనస్సులో ఒక తాత్వికమైన మానసిక శక్తి కలిగించి ఆ సాధన ఆచరించేలా చేస్తుంది. పీఠంలో చెప్పే త్రయీ సాధన, మంత్ర సాధన, మంత్రాన్ని భక్తితో సంపూర్ణ మనస్కుడై మననం చేయడం, జ్ఞాన సాధన, పీఠాధిపతులు రచించిన గ్రంథాలను చదువుకొని వాటిని జీవితంలో ఆచరించడం. అసలు జ్ఞానం అంటే ఏంటి అంటే జీవితంలో ఎదురయ్యే ఘట్టాలతో కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని మొదలైనటువంటి అనేక భ్రాంతి భావాలని ఎరుకతో తెలుసుకొని వాటి బారిన పడకుండా నడుచుకోవడమే. అదే జ్ఞానం. అటువంటి వివేకం, విచక్షణ జ్ఞానం కలిగి ఉండడం ద్వారా మనలో ఉన్న భగవత్ శక్తిని ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవచ్చు. ఆ విధంగా జ్ఞాన సాధన, ధ్యాన సాధన, మెడిటేషన్ చేయడం, ఇలా బలమైన సంకల్పాన్ని మనస్సులో ఏర్పరచుకొని ప్రతిరోజు ఆచరిస్తే అది ఒక అలవాటుగా మారిపోయి నిరంతరం ఆ తాత్విక శక్తిని పొందవచ్చు. ఈ వైశాఖ మాస కాలంలో ప్రతిరోజు సద్గురువర్యుల ఆశీస్సులతో ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొన్నాక త్రయీ సాధనను ఎరుకతో పూర్తిగా మనస్సు పెట్టి ఆచరించడానికి ప్రయత్నిద్దాం. అలా ఈ నెల రోజుల కాలంలో అది ఒక అలవాటుగా మారి నిరంతరం సాధన ఆచరించవచ్చు. తరువాతి స్థితి మానసిక పరిణామం. ముందుగా చెప్పుకున్నట్లుగా మానవుడు ముక్తి పొందలేకపోవడానికి కారణం, తనలో ఉన్న తేజస్సును తెలుసుకోలేకపోవడానికి కారణం తనలో ఉన్న అజ్ఞానం, భౌతిక విషయాసక్తుల వైపు నడిపించే భ్రాంతి, మానవునిలో దుస్సంస్కారాలుగా తెలియబడుతూ కష్టాలు పాలు చేసే అరిషడ్ వర్గాలు, 84 లక్షల జడజన్మల నుండి వచ్చిన అనేక జడత్వపరమైన వాసనలు, ఇవన్నీ మానవునిలో సహజంగా తన నైజంలో నిండి ఉన్నాయి. తనలోనూ విశ్వంలోనూ ఉన్నటువంటి ఆ ఈశ్వర శక్తిని తెలుసుకోనివ్వకుండా మరుగున పెట్టేస్తున్నాయి. అయితే వీటిని ఈ పీఠంలో సద్గురువర్యులు ఎలా నిర్మూలిస్తున్నారు అంటే వారు ఆచరించి చూపిస్తూ ఆ సాధకునికి తెలిసేలా చేస్తున్నారు. ఉదాహరణకి కోపాన్ని తీసుకుంటే సద్గురువర్యులు సహనంతో ఉండి ఆ సిచ్యువేషన్లో శాంతిగా ఉంటూ ఆ జీవిత ఘట్టాన్ని దాటుతారు. ఇది గమనించిన ఆ సాధకునికి లేదా ఆ సభ్యునికి తన మనస్సులో ఆ సందర్భం ఎదురైతే మనం కూడా ఇలాగే నడుచుకోవాలి అనేటువంటి ఒక మానసికమైన మార్పును, ఒక భావంలో మార్పును తీసుకువస్తారు.
తర్వాత అదే లేదా అలాంటి సంఘటన ఆ సభ్యునికి లేదా ఆ సాధకునికి జీవితంలో వచ్చినప్పుడు ఒక గ్రంథం రూపంలోనో, వారి ప్రసంగం రూపంలోనో, అభౌతికంగా దృశ్యం రూపంలోనో మార్గనిర్దేశనం చేస్తారు. వారు నిర్దేశించిన విధంగా నడుచుకుంటే సద్గురు రక్షణలో ఉంటూ ఆ ఘట్టాన్ని సులభంగా అధిగమించవచ్చు. అదే పరీక్ష. అలాగే లోభం కూడా ఉదాహరణగా తీసుకుంటే, ఒక లోభత్వంతో ఉన్న వ్యక్తి గమనిస్తూ ఉండగా వారు ఉదార స్వభావంతో దానాన్ని ఆచరించి ఆ వ్యక్తి యొక్క మనస్సులో నేను కూడా ఇలా ఇచ్చినట్లయితే నేను కూడా ఆ సద్గురు రక్షణలో ఉండవచ్చు కదా అనే భావాన్ని వారిలో కలిగించేలా చేసి ఆ వ్యక్తిని ఉదార స్వభావంతో కూడిన వ్యక్తిగా తీర్చిదిద్దుతారు. ఈ విధంగా సాధకునిలో ఉన్నటువంటి కల్మష భావాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వారికి మానసిక పరిణామం కలిగిస్తూ మానవత్వపు లక్షణాలు కలిగించి ఆ మానవత్వంలోనే ఈశ్వరత్వాన్ని తెలియచేసే విశిష్టమైనటువంటి తత్వం ఈ పీఠం యొక్క తత్వం. కాబట్టి ఈ వైశాఖ మాస పుణ్యకాలంలో త్రయీ సాధన సంపూర్ణ లక్ష్యంతో, ఎరుకతో, స్వచ్ఛమైన మనస్సుతో ఆచరించి దాన్ని నిత్యకృత్యంలో ఆచరించేలా మార్చుకుందాం. అలాగే జ్ఞానంతో మెలుగుతూ దైనందిన జీవితంలో సద్గురువర్యుల యొక్క ఆశీస్సులతో ఆయా పరీక్షలను అధిగమించడానికి ప్రయత్నిద్దాం. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి నా హృదయపూర్వక నమస్కారములు. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2025 సంవత్సరము మే 19వ తేదీ సోమవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి పోలవరం, రామయ్యపేట, కొత్తపట్టిసీమ, తాళ్లపూడి, పందలపర్రు, సీతంపేట, మొండాడపేట, దగ్గులూరు, తిల్లపూడి, నరసాపురం, పాలకొల్లు, గుమ్ములూరు, ఆకివీడు, అడవికొలను, కొందేపాడు, స్కిన్నెరపురం, ఈడూరు, గుమ్మంపాడు, వరిగేడు, బల్లిపాడు మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, అతిథులకు, గ్రామస్తులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక తత్వం మన దైనందిన జీవన విధానంలో మనలో ఎన్నో మార్పులు కలిగిస్తూ సవ్య దిశలో మన జీవన విధానాన్ని, జీవన సంస్కారాన్ని అలవర్చుకుని తరించేటువంటి అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞానాన్ని పొంది తరిస్తూ తాత్విక ఆలోచన స్థితి మనలో ఏర్పరచుకోవడానికి అవకాశం కలుగజేసేటువంటి తత్వ మార్గము. అంచేత మనం ఒక చక్కని ఒక ఆధ్యాత్మిక బాటను అలవర్చుకుని మన కుటుంబంలో సభ్యులందరూ కూడా తాత్విక జ్ఞానపరమైనటువంటి అంశాలతో ప్రయాణం సాగించగలిగినట్లయితే మన కుటుంబంలో ఒక ప్రశాంత వాతావరణం ఏర్పరచుకునే అవకాశం మనకు కలుగుతుంది. మనం ప్రశాంతంగా ఉంటూ మన తోటివారు కూడా ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాన్ని వారిలో కూడా పొంది తరింప చేసుకునేటువంటి ఆధ్యాత్మిక బాటను వారికి కూడా అలవర్చుకునే విధానం తెలియజేసి, అదేవిధంగా కుటుంబ వ్యవస్థలోనూ సామాజిక వ్యవస్థలోనూ ఆధ్యాత్మిక పరిణితి ఏర్పడినట్లయితే మనందరిలో కూడా శాంతి ఏర్పడుతుంది,
శాంతి తత్వం ద్వారా మనలో సహనతత్వం ఏర్పడుతుంది. శాంతి తత్వము, సహనతత్వము ద్వారా మన యొక్క దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి సంక్షోభాలను, ఉద్రేకాలను నివారించుకుంటూ అనాలోచనపరమైనటువంటి నిర్ణయాలను తొలగించుకుని మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, ప్రశాంతతను సృష్టించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి ప్రకృతిలో ఉండేటువంటి అనేక విషయాలను మనం శోధించి, పరిశీలించి, అందులో ఉండేటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మనం గ్రహించి, అది మన దైనందిన జీవన విధానానికి సమన్వయపరుచుకుని, అందులో విషయాలు మనం అనుభవిస్తూ మనుగడ సాగించేటువంటి విజ్ఞాన సంస్కృతి పొంది తరించడం ద్వారా మనం, మనతో పాటు మన జీవరాశి ఇవన్నీ కూడా సుఖవంతమైన, ఆరోగ్యకరమైన, సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొంది తరించే అవకాశం కలుగుతుంది. అంచేత మనం ప్రకృతిని, ఆ ప్రకృతిలో ఉండేటువంటి దైవత్వాన్ని మనం గ్రహించాలి. ఆ గ్రహించేటువంటి విధానం, తరించేటువంటి విధానం భగవంతుడు ప్రకృతిలో ఒక అద్భుతమైనటువంటి సాధనాపరంగా వృక్షాలను మనకు ప్రసాదించారు. భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ వృక్షాలు ద్వారా మనం ప్రాణవాయువు జీవరాశి పొందగలుగుతుంది. ఈ ప్రాణవాయువు ఆ వృక్షాల నుండి లభిస్తున్నందున ఆ ప్రాణవాయువు చేత ఈ జీవన తత్వం మనుగడ సాగించే దిశగా నడుస్తున్నందున మనకు ఆ ప్రాణవాయువు ఆ భగవంతుడి యొక్క స్వరూపంగా ఆ మొక్కల నుండి మనం లభిస్తున్నందున ఆ మొక్కలలో, ఆ వృక్షాల్లో ఆ భగవతత్వము, ఆ భగవంతుని యొక్క శక్తి నిండి ఉన్నదనేటువంటి విషయం మనం తెలుసుకోవాల్సి ఉంది. తత్సృష్ట్వా తదేవాను ప్రాప్స్యతు అనేటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నట్లయితే భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో భగవంతుడు ఆయా రూపాల్లో భగవంతుని యొక్క శక్తి నిండి ఉన్నది. ఆ భగవంతుని యొక్క శక్తి వృక్షాల్లో ప్రాణవాయు రూపంలో జీవరాశికి ప్రసాదింపబడింది. అంచేత ఆ జీవరాశికి కావలసినటువంటి ప్రాణవాయువు ఆ వృక్షాల నుండి మనకు లభిస్తున్నందున ఆ వృక్షంలో దైవత్వం నిండి ఉన్నదనేటువంటి యథార్థం మనకు తెలియబడుతుంది. అంచేత సృష్ట్వా తదేవాను ప్రాప్స్యతు అన్నప్పుడు ఏదైతే సృష్టింపబడిందో వృక్షం, అందులో ప్రవేశించినటువంటి ఆ భగవత్ శక్తి ప్రాణవాయువుగా జీవరాశికి ప్రసాదింపబడింది. అంటే భగవంతుడు వృక్షాల రూపంలో ఒక మహోన్నతమైనటువంటి, అద్భుతమైనటువంటి శక్తిని మనకు ప్రసాదిస్తున్నారు. అటువంటి అద్భుతమైనటువంటి శక్తి వృక్షాల ద్వారా పొందేటువంటి ఒక మహోన్నతమైనటువంటి విషయం మనకు అర్థం కాబడుతున్నప్పటికీ మనం మన స్వప్రయోజనాలకు, స్వార్థంతో మనం ఆ వృక్షాలను నరికివేసి అడవులను హరించేస్తూ, వృక్షాలను తొలగిస్తూ మనం అనేక రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలకు కారణభూతమైనటువంటి సంక్షోభాలకు మూలంగా మనం చేసేటువంటి తప్పు మనకే పరీక్షగా నిలబడుతుంది మన ముందు. ఆ విధంగా మనం చేసిన తప్పుకు మనమే పరీక్షింపబడుతున్నాం, శిక్షింపబడుతున్నాం. మరి అటువంటి ప్రకృతిని మనం పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఎంతో ఉంది.
మన మేధాశక్తితో మనం ఆలోచించగలిగి మనం చేస్తున్నటువంటి తప్పును మనం సవరించుకుని మనం ఈ వృక్షాన్ని సంరక్షిస్తూ పరిరక్షిస్తూ ప్రకృతిలో ఒక మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి సాధనా శక్తిగా ఉన్నటువంటి భగవత్ శక్తిగా ఉండేటువంటి వృక్షాలను మనం ప్రతి ఒక్కరం కూడా ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ 3 మొక్కలు చొప్పున సంవత్సరంలో 12 మొక్కలు, కుటుంబంలో 4 సభ్యులు ఉన్నట్లయితే 12 మొక్కలు మనం నాటగలిగినట్లయితే ప్రతి సంవత్సరం ఆ విధంగా మన చుట్టూ ఉన్నటువంటి మన వారు అంతా ఆ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా చేయగలిగినట్లయితే మన పరిసర ప్రాంతాలన్నీ కూడా వృక్షాలతో హరితవనంగా మారి ప్రాణవాయు మనందరికీ ఒక స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయు పొందే అవకాశం మనందరికీ ఏర్పడి మానవుడి స్వార్థంతో చేసేటువంటి విషవాయువులు, కలుషిత వాయువులు అన్నీ కూడా ఈ వృక్షాలు హరించి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా అవి ఆ విషవాయువులను తొలగించి అవి ఆహారాన్ని తయారు చేసుకుని ఫలపుష్పాల రూపంలో మనకు ఆహారాన్ని ప్రసాదించి ప్రాణవాయువును ప్రసాదించి మనకు ఎన్నో లాభాలను ఈ వృక్షాల ద్వారా సమకూర్చుకోగలుగుతున్నాం. నిస్వార్థంగా చేస్తున్నటువంటి సేవ వృక్షాల నుండి మనం గ్రహించగలిగినట్లయితే మనం కూడా నిస్వార్థంగా ఆ వృక్షాల పరిరక్షణకు, సంరక్షణకు, వృక్షాలని రక్షిస్తూ ప్రకృతిని పరిరక్షించుకునేటువంటి దిశగా మన యొక్క ఆలోచన వ్యవస్థని ఏర్పరచుకుని మనం ఆ దిశగా మనం కృషి చేయగలిగినట్లయితే వృక్షో రక్షతి రక్షితః అనేటువంటి ఆర్యోక్తిని మనందరం కూడా ఆచరించగలిగినట్లయితే ఈ ప్రకృతి ఒక ప్రశాంతత మనకు ప్రసాదిస్తుంది. అది ప్రాణవాయు రూపంలో ఆరోగ్యాన్ని సమకూర్చుకునేటువంటి దిశగా మనం ప్రయాణం సాగించే అవకాశం మనందరికీ కలుగుతుంది. అందుచేత వృక్షాల్ని దైవంగా భావించినట్లయితే అవి మనకి ఎంతో నిస్వార్థంగా ఎంతో మేలు చేస్తూ మనకి మన తోటి జీవరాశికి ఎంతో మేలు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనం గ్రహించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అందుచేత మనం మన యొక్క దినచర్యలో మనం భగవంతుని యొక్క తత్వాన్ని, భగవత్ సేవను, మానవ సేవను ఏ విధంగా మనం ఆయా రూపాల్లో ఆచరిస్తూ ఉన్నామో అదేవిధంగా ఈ వృక్ష సేవ కూడా మనం చేయగలిగినట్లయితే అందులో కూడా భగవంతుని యొక్క తత్వము ప్రాణవాయు రూపంలో మనకు ప్రసాదింపబడుతున్నందున మనం భగవంతునిగా అన్వయించుకుని ఆ వృక్షాలను ఒక భగవత్ స్వరూపులుగా మనసులో మనం చిత్రించుకుని ఆ భగవంతుడు ఆ వృక్షం రూపంలో మన ఇంటి ముందు ఉన్నారు, మనం ఆ భగవంతుడు మనకు ప్రసాదించేటువంటి ఫల పుష్పాలను మనం స్వీకరించి మనం ఆనందంగా ఉంటూ ఆ వృక్షాల ద్వారా పొందేటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువును అనుభవిస్తూ తరిస్తూ మన యొక్క జీవన విధానం ఒక ఆహ్లాదకరంగా మార్చుకోవడానికి ఒక చక్కని సంస్కారం మన జీవన విధానంలో అలవర్చుకోగలిగినట్లయితే మనకు ఒక చక్కని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మన పరిసరాల్లో ఏర్పరచుకునే అవకాశం కలుగుతుంది. అందుచేత భగవంతుని యొక్క సేవ వృక్షాలను నాటి వాటిని పరిరక్షించుకుంటూ ప్రకృతిలో భగవంతుని యొక్క సాధనగా ఉన్నటువంటి వృక్షాల ద్వారా మనం అనేక లాభాలను మనం పొందుతూ మనం చేసినటువంటి కొద్దిపాటి సేవ అంటే వృక్షాన్ని నాటి పెద్ద చేసి వాటి యొక్క ఫల పుష్పాలను
పొందే దిశగా మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే ఆ భగవంతుడు మనకి ఎన్నో లాభాలు మనకి ఆ వృక్షం రూపంలో మనం ప్రసాదిస్తున్నారు. కొద్దిపాటి సేవ అంటే ఆ మొక్క నాటడం అనేటువంటిది, పరిరక్షించడం అనేటువంటి సేవ మనం చేయగలిగినట్లయితే ఆ భగవంతుడు మొక్క రూపంలో, వృక్షం రూపంలో మనకు అమోఘమైనటువంటి సేవా ఫలితాన్ని మనకు ప్రసాదిస్తున్నారు. కనుక రాబోయేటువంటి వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఇది భగవంతుని యొక్క ఆజ్ఞగా, సద్గురు యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో మనం అందరం కూడా మన పరిసరాల్లో మన తల్లిదండ్రుల పేరున, మన ఇష్టదైవం పేరున, మన ఆప్తుల యొక్క పేరున ఆ మొక్కలు నాటి ఆ మొక్కల్లో ఆ భగవంతుని యొక్క ఆయా రూపాలను దర్శించేటువంటి ఒక తాత్విక భావన ప్రతి ఒక్కరూ ఏర్పరచుకుంటూ ఆ భగవత్ కృపకు, ఆ సద్గురు యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ యొక్క అమోఘమైనటువంటి యజ్ఞంలో భాగస్వామ్యులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 21వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభా సభ్యులందరూ పూర్తి విశ్వాసం లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల సభలోను, ఆరాధనలోను, హారతిలోను పాల్గొనవలను. స్వామి మన గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనాలి. మీ గ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులంతా మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకుని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలెను. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన మే 19వ తేదీ సోమవారం ఈశ్వరుడికి సాక్షాత్తు పుణ్యమైనటువంటి మహాపుణ్యకాలం. స్వామి ఈశ్వర రసస్వరూప తేజస్తో పోలవరం, రామయ్యపేట, కొత్తపట్టిసీమ, తాళ్లపూడి, పందలపర్రు, సీతంపేట, బొండాడపేట, దగ్గులూరు, తెళ్లపూడి, నరసాపురం, పాలకొల్లు, గుమ్మలూరు, ఆకివీడు, అడవికొలను, ఎస్కొందేపాడు, స్కిన్నర్పురం, ఈడూరు, గుమ్మంపాడు, వరిగేడు, బల్లిపాడు తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా స్వామివారి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో ఈశ్వర రసస్వరూప తేజస్సును ప్రకటింప చేయడం జరిగింది. మరి స్వామి మనకి అనేక జ్ఞాన రహస్యాలు తెలియజేస్తుంటారు. అందులో మనకి త్రయీ సాధన అనేటువంటి ఒక రహస్యాన్ని కూడా మనకి అనేక సభల్లో తెలియజేస్తున్నారు. ఆ త్రయీ సాధనలో మొట్టమొదటిది మహామంత్ర సాధన, రెండోది జ్ఞాన సాధన, మూడోది ధ్యాన సాధన. మరి ఈ మహామంత్ర సాధన అనేటువంటిది మనకి స్వామి మనం ఈ పీఠంలోకి వచ్చినప్పుడు స్వామివారి మహామంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ ఉపదేశించినటువంటి మహామంత్రాన్ని మనం మాత్రమే ఆ మహామంత్రాన్ని పఠించుకుంటూ మన యొక్క ఆత్మ పరిణామం చెందడం కోసం, ముక్తిని పొందడం కోసం, భౌతికంగా బతికున్నంతసేపు కూడా సమాజంలో సుఖంగా, శాంతిగా, ఆనందంగా, తృప్తిగా జీవించడం కోసం, తుది శ్వాస విడిచే సమయంలో ముక్తిని పొంది ఆ మహోన్నతమైనటువంటి రసస్వరూపంలో లీనం కావడం కోసం ఈ మహామంత్రాన్ని మనం స్వామి నుండి మనం పొందుతున్నాం. మరి స్వామి మనకి మహామంత్రాన్ని ఉపదేశించేటప్పుడు చాలా క్లియర్గా ఆ పదాలన్నీ కూడా మనకి వివరిస్తారు. ఆ విధంగా 3 సార్లు మనకి మహామంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ 3 సార్లు మహామంత్రాన్ని ఉపదేశించిన తర్వాత 11 నమస్కారాలు మనం చేసుకుంటాం. తర్వాత మనం స్వామివారు మంత్రించినటువంటి ఆ మహోన్నతమైనటువంటి ప్రసాదాన్ని తీసుకుని మనమే స్వీకరిస్తాం, మన కుటుంబ సభ్యులకు కూడా పెట్టాం. మరి ఆ విధంగా చేసినటువంటి మహామంత్రం యొక్క బలం మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన యొక్క మహోన్నతమైనటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు అన్నీ కూడా సర్వకాల సర్వవ్యవస్థలు ఎందుకు కూడా రక్షణ అనేటువంటిది మనం పొందగలుగుతాం. భౌతికమైనటువంటి రక్షణ మనం పొందగలుగుతాం, అభౌతికమైనటువంటి రక్షణ కూడా మనం పొందగలుగుతాం. మరి మంత్రాన్ని మనం సరిగ్గా పలకకపోయినట్లయితే, మంత్రాన్ని బీజాక్షరాలు
ఆ యొక్క సరిగ్గా ఉచ్చరించకపోయినట్లయితే అది ఫలితం మనకు రాదండి. ఫలితం రాకపోగా మనకి ఇంకా రకరకాలైనటువంటి మనం ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అంచేత దయచేసి సభ్యులంతా కూడా మహామంత్రాన్ని సరిగ్గా ఉచ్చరిస్తున్నారా లేదా అనేటువంటిది, సరిగ్గా ఉచ్చారణ చేస్తున్నారా లేదా అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా మీరు పరిశీలించుకోండి. అంచేత ఈ మహామంత్రం యొక్క సరిగ్గా ఉచ్చరించకపోతే ఏమిటి జరుగుతుందనేది మనం ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకుందాం. తెలిసి చేసినప్పటికీ తెలియక చేసినప్పటికీ కూడా ఫలితం ఎలా ఉంటుంది అంటే జాగ్రత్తగా మనంతా కూడా ఈ కథని వినాలి. అంటే మహామంత్రాన్ని తెలిసి తప్పుగా చదివినా తెలియక తప్పుగా చదివినా తప్పే. అగ్ని ముట్టుకుందాం అనుకోండి, చిన్నపిల్లడైనా కాలుతుంది, పెద్దవాళ్ళైనా కాలుతుంది, ఎవరైనా కాలుతుంది. అంటే ఆ అగ్ని యొక్క లక్షణం ఏమిటంటే కాలడం. అంచేత ఆ చిన్న పెద్ద తేడా ఏముండదు. తెలిసినా తెలియకపోయినా కూడా దాని గుణం ఏమిటంటే కాలడం అనేటువంటిది గుణం. అంచేత ఆ మహామంత్రం మనం పొరపాటున ఉచ్చారణ అనేటువంటిది తప్పు చేయకూడదు అనేటువంటిది ఈ విషయం ద్వారా మనకి తెలియబడుతుంది అన్నమాట. ఒకానొక సమయంలో ఒక మహానుభావుడు తన భార్య యొక్క ఆరోగ్యం కోసం చండీ పారాయణం చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో నారదుడు సాయంత్రం సమయంలో అటువైపు వెళుతూ ఆ ఇంటి ముందుకు రాగానే ఆ మహానుభావుడు ఆ మహర్షిని సాదరంగా గృహంలోకి ఆహ్వానించి భోజన తాంబూలాలు ఇచ్చి ఆ రాత్రి అక్కడే విశ్రమించమని చెప్పి కోరడం జరిగింది. ఆ నారద మహర్షి అందుకు సరే అని చెప్పి అక్కడ వారి గృహంలో విశ్రాంతి తీసుకోవడం జరిగింది. ఉదయం ఆ మహానుభావుడు లేచి తన సంధ్యావందనం అనుష్ఠానాలు కూడా పూర్తి చేసుకుని చండీ సప్తశతి పారాయణ మంత్రం ప్రారంభం చేశారు. నారదుడు చూసి ఏమిటి నాయనా అని అడగ్గా, అయ్యా నా భార్య ఆరోగ్యం కోసం చండీ పారాయణం చేయాలని నిర్ణయించాను అని చెప్పి ఆ యొక్క గృహం యొక్క యజమాని ఆ యొక్క నారద మహర్షికి తెలియచేయడం జరిగిందండి. అంటే ఆ భార్య యొక్క ఆరోగ్యం బాగుపడాలని చెప్పి చండీ పారాయణం చేస్తున్నాను స్వామి అని చెప్పి నారద మహర్షికి తెలియచేయడం జరిగింది. నారద మహర్షి సంతోషించి సరే అయితే మరి 40వ రోజున నేనే వచ్చి మరుసటి రోజు నీ చేత్తో పూర్ణాహుతి చేయిస్తాను అని చెప్పి నారద మహర్షి ఆయనకి ఆ గృహం యొక్క యజమానికి చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఇతడు ప్రతిరోజు కూడా చండీ సప్తశతి పారాయణం చేస్తూ ఉండగా అతని భార్య యొక్క ఆరోగ్యం రోజు రోజుకి కూడా క్షీణించడం మొదలుపెట్టిందండి. మామూలుగా పారాయణం చేస్తుంటే ఏం జరగాలి? బాగా ఆరోగ్యం వృద్ధి చెందుతుండాలి. మరి దానికి బదులు ఆరోగ్యం క్షీణిస్తుందన్నమాట. అతనికి అర్థం కాలేదు. చివరి రోజు వచ్చింది, 40వ రోజు. నారద మహర్షి వచ్చారు. ఏమిటి నాయనా నీ ధర్మపత్నికి ఎలా ఉంది ఆరోగ్యం అని అడిగారు. అడిగితే స్వామి నా భార్య యొక్క ఆరోగ్యం ఇంకా క్షీణిస్తూ వస్తుంది, ఏమిటో ఆ జగన్మాతకి నా మీద కనికరం కలగట్లేదు అని చెప్పి బోర్న విలపించడం జరిగింది. నారద మహర్షి గారికి అనుమానం వచ్చి నాయన ఒక్కసారి ఆ మహామంత్రాన్ని పారాయణం చెయ్యి అని చెప్పి అతను ఆ సప్తశతి పారాయణం ఏ విధంగా అనేటువంటిది ఆ యజమాని ఆ సప్తశతి పారాయణాన్ని ఒక్కసారి చదవడం ప్రారంభించాడు. మమ భార్యాం రక్షతు భైరవి అని ఉంటుంది. ఆ యొక్క మంత్రంలో ఏముంటుందండి? మమ భార్యాం రక్షతు భైరవి అని చెప్పి ఆ యొక్క మహామంత్రంలో ఉంటుంది. కానీ అతడు తప్పుగా ఏ విధంగా పలికాడంటే మమ భార్యాం భక్షతు భైరవి అని చెప్పి పలకడం జరిగిందండి. అంటే రక్షతు భైరవి అని చదివే బదులు భక్షతు భైరవి అని చెప్పి తప్పుగా చదవడం వల్ల ఆ రక్షించే బదులు ఆవిడ ఆ మహా దేవతా స్వరూపం అయినటువంటి ఆ భైరవి దేవత జగన్మాత ఆ రక్షించే బదులు భక్షించడం మొదలుపెట్టడం జరిగింది. తద్వారా ఆరోగ్యం క్షీణించిపోతుందన్నమాట. అంచేత అక్షరం తప్పు పలికి మమ భార్యాం భక్షతు భైరవి అని తప్పుగా పలికాడు. ఇంకేముంది, ఆ తల్లి వాడి భార్యనే నైవేద్యంగా భుజిస్తూ వస్తుందన్నమాట. అంచేత నారద మహర్షి నాయన మరి చాలా తప్పు చదివావు, మరి ఈరోజు ఆఖరి రోజు కాబట్టి ఈ 39 రోజులు నువ్వు తప్పు చదివావు కాబట్టి 40వ రోజు మొత్తం 40 సార్లు కూడా సప్తశతి పారాయణం జాగ్రత్తగా చెయ్యి నాయన అని చెప్పి ఆజ్ఞాపించారు నారద మహర్షి. వెంటనే అతడు తేరుకుని మంత్రం చాలా జాగ్రత్తగా పారాయణం పూర్తి చేశాడు. ఈసారి మమ భార్యాం రక్షతు భైరవి అని చెప్పి చాలా కరెక్ట్గా చదివి ఆ పారాయణం పూర్తయ్యేలోపు భార్య యొక్క ఆరోగ్యం
అలా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అలా 40 సార్లు పూర్తయ్యేలోపు మంచి ఫలితం చూపించింది. ఆవిడ మంచి ఆరోగ్యంగా లేచి చక్కగా ఆ యొక్క లేచి తిరగడం మొదలుపెట్టింది అనమాట. అందుచేత ఆ భార్య యొక్క ఆరోగ్యం మరి బాగా బాగుపడకపోవడానికి కారణం ఏంటంటే అందులో మహామంత్రంలో ఉన్నటువంటి ఆ రక్షత్వం అనేటువంటి పదానికి బదులు భక్షత్వం అనేటువంటి పదం చదవడం వల్ల అక్కడ ఆ విధమైనటువంటి ఎక్కడా కూడా ఆరోగ్యం చేకూరలేదు. వెంటనే మరలా కరెక్ట్గా చదవడంతో మరలా వెంటనే ఆరోగ్యం అనేటువంటిది చేకూరడం జరిగింది. అదేవిధంగా మన మహామంత్రాన్ని కూడా దయచేసి ఎవరో కూడా తప్పుగా చదవకండి. తెలియకపోయినట్లయితే మన సీనియర్లు ఉన్నారు, మనకి జిల్లా కమిటీ సభ్యులు కానీ లేకపోతే సెంట్రల్ కమిటీ సభ్యులు కానీ, వారిని అడిగి తెలుసుకుని మహామంత్రాన్ని సరిగ్గా పఠించి తప్పులు లేకుండా చూసుకోవాల్సిందిగా మనవి. అటువంటి మహోన్నతమైనటువంటి ఈ వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో స్వామి మే 19వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ కలిచేరి గోవిందరాజన్, శ్రీమతి రాధికా దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పందిటి వీరవాణి కుటుంబ సభ్యులు, శ్రీ ముప్పినిశెట్టి సురేష్ కుమార్ కుటుంబ సభ్యులు, వీరంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ కలిచేరి గోవిందరాజన్ గారు, శ్రీమతి రాధిక మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకునే స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు శ్రీ కలిచేరి గోవిందరాజన్, శ్రీమతి రాధిక దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి కుటుంబాలు శ్రీమతి పందిటి వీరవాణి కుటుంబ సభ్యులు, శ్రీ ముప్పినిశెట్టి సురేష్ కుమార్ కుటుంబ సభ్యులు, శ్రీమతి సోమరవతి పద్మావతి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సూరవరపు పద్మావతి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి బాదంశెట్టి నారాయణమ్మ గారి కుటుంబ సభ్యులు, ఈ కుటుంబాల వారంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీమతి పందిటి వీరవాణి గారికి వారి కుటుంబ సభ్యులకి, ముప్పినిశెట్టి సురేష్ కుమార్ గారికి వారి కుటుంబ సభ్యులకి, సోమరవతి పద్మావతి గారికి వారి కుటుంబ సభ్యులకి, సూరవరపు పద్మావతి గారికి వారి కుటుంబ సభ్యులకి, బాతంశెట్టి నారాయణమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ యాదాటి మునికుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సోమరవతు సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సోమరవతు విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి రేకపల్లి శివపార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కాంబంపాటి సరస్వతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సకిలేటి భవానీ గారు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీ కలిచేరి గోవిందరాజన్, శ్రీమతి రాధికా దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు శ్రీ కలిచేరి గోవిందరాజన్, శ్రీమతి రాధికా దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీమతి పందిటి వీరవాణి గారికి వారి కుటుంబ సభ్యులకి, ముప్పినిశెట్టి సురేష్ కుమార్ గారికి వారి కుటుంబ సభ్యులకి, సోమరవతి పద్మావతి గారికి వారి కుటుంబ సభ్యులకి, సూరవరపు పద్మావతి గారికి వారి కుటుంబ సభ్యులకి, బాదంశెట్టి నారాయణమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది పాల్గొన్న సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం రామయ్యపేట గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి బదిరెడ్డి వరలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బర్ల కొండలరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి నోకార్పు సుబ్బలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి గాదాపు రామలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బర్ల వెంకటేశ్వరరావు గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పైల త్రిమూర్తులు గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి నోకార్పు భాగ్యలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా రామయ్యపేట నుండి స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొత్తపట్టిసీమ నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ సోమరవతి రవికుమార్, శ్రీమతి సత్యమణి దంపతులు, పిల్లలు శ్రీ లక్ష్మీ సుధా, అర్జున్ మరియు సుప్రియ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ సోమరవతి రవికుమార్, శ్రీమతి సత్యమణి దంపతులు, శ్రీ లక్ష్మీ సుధా, అర్జున్ మరియు సుప్రియ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ సంబా వెంకటేశ్వరరావు, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ సంబా వెంకటేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కొత్తపేట సెమి సభ్యులు
శ్రీ గోడపాటి రామాంజనేయులు, శ్రీమతి దుర్గామణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గోడపాటి సత్యబాబు, శ్రీమతి విజయ అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల సూర్యనారాయణ, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వీరపరాజు భాస్కర్రావు, శ్రీమతి గాయత్రి దివ్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి నర్ర వీర్రాజు కుమార్తె విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కొత్తపట్టి సింహ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ సోమరావుతి రవికుమార్, శ్రీమతి సత్యమణి, శ్రీలక్ష్మి, సుధా, అర్జున్ మరియు సుప్రియ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ సంబా వెంకటేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కొత్తపట్టి సీమల సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం తాళ్లపూడి నుండి స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీ అడ్డాల సత్యనారాయణ, శ్రీమతి సూర్యకుమారి దంపతులు, కుమార్తె ప్రవల్లిక, కుమారుడు సాయి తేజస్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ అడ్డాల సత్యనారాయణ, శ్రీమతి సూర్యకుమారి దంపతులు, కుమార్తె ప్రవల్లిక, కుమారుడు సాయి తేజస్ మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం పందలపర్రు నుండి స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ శంకు సూర్య నరేంద్ర, శ్రీమతి యమున నాగదివ్య మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ శంకు సూర్య నరేంద్ర, శ్రీమతి యమున నాగదివ్య మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం సీతంపేట నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ ఒప్పులూరి శివరామకృష్ణ, శ్రీమతి లక్ష్మీ సత్యానందం దంపతులు, కుమారుడు దాడి కార్తీక జ్యోతి స్వరూపు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ ఒప్పులూరు శివరామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశ్వరం సభ్యులు శ్రీ పోల రామకృష్ణ, శ్రీమతి భవాని మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ ఒప్పులూరు శివరామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశ్వరం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం బొండాడిపేట నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ తుమ్మా వెంకట సుబ్బారావు, శ్రీమతి శ్రీదేవి, కుమారుడు ఉదయ్ పవన్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ తుమ్మా వెంకట సుబ్బారావు, శ్రీమతి శ్రీదేవి దంపతులు, కుమారుడు ఉదయ్ పవన్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రకటన చేయడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన 3 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ ఆకురాతి సుబ్బారావు, శ్రీమతి సూర్యనారాయణమ్మ దంపతులు, రత్నకుమార్, జయశ్రీ, శేషమణి, పవన్ సాయి కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం శ్రీ రాచర్ల సురేష్, శ్రీమతి దేవి పద్మజ కుటుంబ సభ్యులు. మూడవ కుటుంబం శ్రీ తుమ్మ వీర వెంకట కృష్ణమూర్తి, శ్రీమతి వెంకట పద్మావతి, ఉమా నాగపణి చంద్ర, ఉమా వెంకట నాగ వరలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ ఆకురాతి సుబ్బారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రాచర్ల సురేష్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తుమ్మ వీర వెంకట కృష్ణమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ఆకురాతి వెంకటేశ్వరరావు, శ్రీమతి కృష్ణజ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తుమ్మ వెంకటేశ్వరరావు, శ్రీమతి చంద్రావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తుమ్మ లోకనాథ కలికిమూర్తి, శ్రీమతి అనుష కుటుంబ సభ్యులు, శ్రీమతి కొక్కిరాల పుష్పావతి, కుమారుడు ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులు, శ్రీ గొంగుల వీరాంజనేయులు, శ్రీమతి వెంకట పద్మావతి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకురాతి మధుసూదనరావు, శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ఒగ్గు పల్లపరాజు ఉషా కుటుంబ సభ్యులు, శ్రీ గుడ్ల చిట్టి వెంకన్న, శ్రీమతి సోమలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ అరుటాకుల అచ్యుతరామయ్య, శ్రీమతి విజయ దివాకర సత్యదేవి కుటుంబ సభ్యులు, శ్రీ అడబాల నాగ వీర వెంకట మహేశ్వరరావు, శ్రీమతి శివలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కుంచే శ్రీనివాసు, శ్రీమతి సోమామణి కుటుంబ సభ్యులు, శ్రీమతి మాసాబత్తుల అంజలి మరియు వారి కుమారులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకురాతి నరసింహమూర్తి, శ్రీమతి సచివతి కుటుంబ సభ్యులు, శ్రీ అవ్వారి వెంకటరమణ, లక్ష్మీ నాంచారమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది బొండాడు సభ్యులు కూడా స్వామి ఆశీస్సులు పొందారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ తుమ్మ వెంకట సుబ్బారావు, శ్రీమతి శ్రీదేవి, కుమారుడు ఉదయ్ పవన్ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా
వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప ఆశీస్ రూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ ఆకురాతి సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రాచర్ల సురేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తుమ్మ వీర వెంకట కృష్ణమూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది బండాడు సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. దగ్గులూరు నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి కుటుంబాలు శ్రీమతి దండు బ్రహ్మరాంబ, కుమారులు సురేష్ వర్మ, రమేష్, కోడళ్ళు, మనవలు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ దండు బ్రహ్మరాంబ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా శ్రీమతి దండు వరలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ దండు వరలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న దగ్గులూరు సభ్యులు శ్రీమతి కలిదిండి వెంకటరమణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కలిదిండి ఉమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొన్న వీరందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా దగ్గులూరు నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీమతి దండు బ్రహ్మరాంబ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి దండు వరలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది దగ్గులూరు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా తెళ్లపూడి నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ బోడపాటి వెంకటేశ్వరరావు, శ్రీమతి లక్ష్మీ తులసి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్ రూపంలో పొందారు శ్రీ బోడపాటి వెంకటేశ్వరరావు, శ్రీమతి లక్ష్మీ తులసి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి లేట్ శ్రీ బోడపాటి అచ్యుతానందరావు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు, శ్రీమతి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ కాంశెట్టి రంగారావు, శ్రీమతి సీతామహాలక్ష్మి కుటుంబ సభ్యులు, ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీమతి రామలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావుకి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కాంశెట్టి రంగారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ బోడపాటి గంగాధర్, శ్రీమతి లక్ష్మీ పార్వతి కుటుంబ సభ్యులు, శ్రీ బోడపాటి కాశీ విశ్వనాథం, శ్రీమతి సాయిలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బోడపాటి శేషగిరిరావు, శ్రీమతి జయలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బోడపాటి కొండలరావు, శ్రీమతి నాగదేవి కుటుంబ సభ్యులు, లేట్ శ్రీ నడపన కలికిమూర్తి, శ్రీమతి తులసమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ నడపన చల్లారావు, శ్రీమతి మంగా కుటుంబ సభ్యులు, శ్రీ నడపన కాశీ విశ్వనాథం, శ్రీమతి విమలా కుటుంబ సభ్యులు, శ్రీ కాంశెట్టి శ్రీమన్నారాయణ, శ్రీమతి రామతులసి కుటుంబ సభ్యులు, శ్రీ కాంశెట్టి వెంకట నాగేశ్వరరావు, శ్రీమతి సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ఎన్టీ రఘురాముడు, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ఎన్టీ శ్రీరాముడు, శ్రీమతి వేణు కుటుంబ సభ్యులు, శ్రీ ఎన్టీ శ్రీనివాసరావు, శ్రీమతి సరోజ కుటుంబ సభ్యులు, శ్రీ సిరిగినేడు నల్లమహారాజు, శ్రీమతి రాజమ్మ కుటుంబ సభ్యులు, తణుకు సభ్యులు శ్రీ తణుకు హనుమ కుమార్, శ్రీమతి రఘు మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది తెళ్లపూడి తణుకు సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా తెళ్లపూడిలో స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ బోడపాటి వెంకటేశ్వరరావు, శ్రీమతి లక్ష్మీ తులసి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్ రూపంలో పొందారు శ్రీ బోడపాటి వెంకటేశ్వరరావు, శ్రీమతి లక్ష్మీ తులసి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన లేట్ శ్రీ బోడపాటి అచ్యుతానందరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావుకి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కాంశెట్టి రంగారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది తెళ్లపూడి దగ్గులూరు సభ్యులకి, తణుకు సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం నరసాపురం నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ బళ్ళా వెంకట సుబ్బారావు కుమారుడు శ్రీహరి, సత్య నాగ మహేష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ బళ్ళా వెంకట సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న నరసాపురం సభ్యులు శ్రీ రుద్రరాజు ఇనకరాజు, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గొట్టుముక్కల జానకి రామరాజు, శ్రీమతి కృష్ణవేణి కుటుంబ సభ్యులు, శ్రీమతి సుందర వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మారేడు గణేశ్వరరావు, శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బళ్ళా శ్రేణుకుమారు, శ్రీమతి అరంజ్యోతి కుటుంబ సభ్యులు, శ్రీ రావూరి సోమనాథ్, శ్రీమతి సుధాకుమారి కుటుంబ సభ్యులు, కొణితివాడ నుండి శ్రీ ఆనందం నరసింహమూర్తి, శ్రీమతి సూర్యకాంతం కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న నరసాపురం, కొణితివాడ సభ్యులందరూ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ బళ్ళా వెంకట సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న నరసాపురం, కొణితివాడ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పాలకొల్లు నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి రేవూరి అక్బరాంబ, వారి కుమారుడు కృష్ణకుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, వేడంగి నుండి శ్రీ పాలా ప్రసాదరావు, శ్రీమతి అనురాధ కుటుంబ సభ్యులు, శ్రీ దొంగ బాలాజీ, శ్రీమతి నాగశ్రీ దుర్గా కుటుంబ సభ్యులు, శ్రీ పాల దుర్గారావు, శ్రీమతి శ్రీలక్ష్మి కుటుంబ సభ్యులు, శృంగవార్పాడు నుండి శ్రీ ముత్యాల సూర్యనారాయణమూర్తి, శ్రీమతి వెంకట శ్రీదేవి కుటుంబ సభ్యులు, మెరకపాలు నుండి శ్రీ గుడుగు శ్రీనివాస్ సతీష్ కుమార్,
శ్రీమతి దుర్గాభవాని కుటుంబ సభ్యులు, సకినేటిపల్లి నుండి శ్రీ కుచ్చర్లపాటి సత్యనారాయణరాజు, శ్రీమతి లక్ష్మీ నరసాయమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న పాలకొల్లు, వేడంగి, శృంగవరపాడు, మెరకపాలెం, సకినేటిపల్లి సభ్యులందరూ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గొమ్ములూరు నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి కుటుంబాలు శ్రీ గరిగిపాటి రాము, శ్రీమతి లేట్ రాజకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి గరిగిపాటి వీరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శంకర వెంకట సుబ్రహ్మణ్యం, శ్రీమతి రమాదేవి కుటుంబ సభ్యులు, శ్రీ అల్లాడి శ్రీనివాసు, శ్రీమతి పెద్దింట్లు కుటుంబ సభ్యులు. ఈ కుటుంబాల వారంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ గరిగిపాటి రాము గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి గరిగిపాటి వీరమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ శంకర వెంకట సుబ్రహ్మణ్యం గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ అల్లాడి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం గుమ్మలూరు గ్రామ సభా సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొన్న గుమ్మలూరు సభ్యులు శ్రీ శంకర యేసు, శ్రీమతి చంద్రకళ కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్రంశెట్టి దుర్గారావు, శ్రీమతి రాజేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ కడియం లక్ష్మీనారాయణ, శ్రీమతి ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీమతి కోపల్లి అనంతలక్ష్మి కుమారుడు యోగేశ్వర దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు, శ్రీ శంకు లక్ష్మణరావు, శ్రీమతి ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ శంకర శ్రీరంగనాయకులు, శ్రీమతి లక్ష్మీ శారదా దుర్గా కుటుంబ సభ్యులు, శ్రీ పొలగం రంగారావు, శ్రీమతి లక్ష్మీ వెంకటరమణ కుటుంబ సభ్యులు, శ్రీ శంకర రాధాకృష్ణ, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ మంతెన్ పెద్దిరాజు, శ్రీమతి రామసీత కుటుంబ సభ్యులు, శ్రీ పోతరాజు వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి అన్నపూర్ణ కుటుంబ సభ్యులు, శ్రీ నంద్యాల సత్యనారాయణమూర్తి, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కడియం అప్పారావు, శ్రీమతి వెంకట సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు, శ్రీమతి కోళ్ల సచివతి కుటుంబ సభ్యులు, విజయవాడ నుండి శ్రీ తోట శ్రీనివాసరావు, శ్రీమతి సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు, విశాఖపట్నం నుండి శ్రీ ఎల్లపు నాగేశ్వరరావు, శ్రీమతి ఈశ్వర్ నాగగౌతమి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న గుమ్మలూరు, విజయవాడ, విశాఖపట్నం సభ్యులందరూ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన గుమ్మలూరు సభ్యులు శ్రీ గరిగిపాటి రాము గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి గరిగిపాటి వీరమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ శంకర వెంకట సుబ్రహ్మణ్యం గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ అల్లాడి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న గుమ్మలూరు, విజయవాడ, విశాఖపట్నం సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఆకివీడు నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీమతి దండు పద్మావతి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామిని సాల్వలతో సత్కరించి స్వామి యొక్క ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీమతి దండు పద్మావతి గారు వారి కుటుంబ సభ్యులు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీమతి గాదిరాజు విజయలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి చిలకమర్తి ప్రమీల గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీమతి దండు పద్మావతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీమతి గాదిరాజు విజయలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి చిలకమర్తి ప్రమీల గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి గంధం సుబ్బలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జంపన రాజ్యం రాజు, శ్రీమతి సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ టి సురేష్ రాజు, శ్రీమతి సంగీత మరియు వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా ఆకివీడు నుండి స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందిన శ్రీమతి దండు పద్మావతి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రకటించారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీమతి గాదిరాజు విజయలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి చిలకమర్తి ప్రమీల గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం అడవి కొలను గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ గోలి లక్ష్మీనారాయణ, శ్రీమతి అమ్మాజీ కుటుంబ సభ్యులు, శ్రీ గోలి విశ్వేశ్వరరావు, శ్రీమతి పాపయ్యమ్మ కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ గోలి లక్ష్మీనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గోలి విశ్వేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ నిమ్మల నాగమురళి, శ్రీమతి గంగాభావని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నిమ్మల సీతారామయ్య, శ్రీమతి నాగమణికి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నిమ్మల భాస్కర్రావు, శ్రీమతి సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి నిమ్మల రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి మంచెల కమలమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బత్తిరెడ్డి సాయి వరప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల కార్తికేయ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా అడవి కొలను గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ గోలి లక్ష్మీనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గోలి విశ్వేశ్వర వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది అడవి కొలను సభ్యులకి కూడా స్వామి
ఆశీస్సులు ప్రసాదించారు. ఎస్కొందేపాడు గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ బసవ కాశీ విశ్వేశ్వరరావు, శ్రీమతి సురేఖ, వెంకట సత్య కిరణ్ కుమార్, శ్రీమతి మణిరత్నం, ఉషా కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. రెండో కుటుంబం శ్రీ శంకు సుబ్బారావు, శ్రీమతి నాగలక్ష్మి, శ్రీనివాసు, సాయి మాధురి మరియు వారి కుటుంబ సభ్యులు. రెండు కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ బసవ కాశీ విశ్వేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ శంకు సుబ్బారావు మరియు వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ముత్యాల త్రిమూర్తులు, శ్రీమతి గీతా కిరణమయ్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట రామారావు, శ్రీమతి నాగశివ పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు. పడమర విప్పర్ నుండి శ్రీ గొల్లకోటి శ్రీనివాసు, శ్రీమతి పుష్పశాంతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎస్కొందేపాడు సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ బసవ కాశీ విశ్వేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శంకు సుబ్బారావు మరియు వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఎస్కొందేపాడు పడమర విప్పర్ సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్కిన్నెరపురం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ ఎండుగుల శ్రీనివాసు, శ్రీమతి సీతారత్నం మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ ఎండుగుల శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గనిశెట్టి శ్రీనివాసు, శ్రీమతి కృష్ణప్రియ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి గనిశెట్టి లక్ష్మి వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మంచం మునేందర్రావు, శ్రీమతి దేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మంచం తాతాజీ, శ్రీమతి జగదీశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడబాల రమేష్, శ్రీమతి జగదా మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది స్కిన్నెరపురం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్కిన్నెరపురం నుండి శ్రీ ఎండుగల శ్రీనివాస్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ ఎండుగల శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది స్కిన్నెరపురం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఈడూరు గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన 2 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ శంకర పాండురంగ, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం కాపవరం కొవ్వూరు మండలం శ్రీ శంకర శివదేవి గణేష్, శ్రీమతి నాగముత్యాలు మరియు వారి కుటుంబ సభ్యులు. 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ శంకర పాండురంగ గారికి వారి కుటుంబ సభ్యులకి, కాపవరం నుండి శ్రీ శంకర శివదేవి గణేష్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఈడూరు సభ్యులు శ్రీ పేరాబత్తుల నరసింహమూర్తి, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వంకా సాయిబాబు, శ్రీమతి వెంకట పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పేరుకుల శ్రీను, శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కోడే రామకృష్ణ, శ్రీమతి శరణ్య మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఈడూరు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ శంకర పాండురంగ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ శంకర శివదేవి గణేష్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గుమ్మంపాడు నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి 3 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ చిటికన సత్యనారాయణ, శ్రీమతి రాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం శ్రీ మామిడిశెట్టి రామకృష్ణ లేట్, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. తిరుపతిపురం సభ్యులు శ్రీ తోలేటి రామకృష్ణ, శ్రీమతి రత్నాజీ కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ చిటికన సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మామిడిశెట్టి రామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, తిరుపతిపురం శ్రీ తోలేటి రామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గొట్టపు ఆంజనేయులు, శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి గంధం కృష్ణవేణి చంద్రమ్మ వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి పిచ్చేటి పద్మావతి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి అల్లు లక్ష్మీ భవానీ కుటుంబ సభ్యులు, శ్రీ మడ్డు సత్యనారాయణ రమణ కుటుంబ సభ్యులు, శ్రీమతి చిటికెన జోగమ్మ అన్నపూర్ణ కుటుంబ సభ్యులు, శ్రీమతి పెచ్చేటి చిన్న పద్మావతి కొండాలమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ చిటికెన సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మామిడిశెట్టి రామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, తిరుపతిపురం సభ్యులు శ్రీ తోలేటి రామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది గుమ్మంపాడు సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం వరిగేడి గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గోన శ్రీను, శ్రీమతి గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బడేటి త్రిమూర్తులు, శ్రీమతి రత్నం కుటుంబ సభ్యులు, శ్రీ మాన్య నరసింహారావు, శ్రీమతి కృష్ణవేణి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది వరిగేటి సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బల్లిపాడు గ్రామం నుండి స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ ఖమ్మంపాటి సర్వమూర్తి, శ్రీమతి వెంకటలక్ష్మి, వీరి కుమారులు వీర వెంకటరావు, ప్రభాకర్రావు, ఉమామహేశ్వరరావు, కోడళ్ళు శ్రీమతి జ్యోతి, సుధారాణి, శ్రీమతి సత్యధనలక్ష్మి, శ్రీమతి లక్ష్మి, మనవలు భావేష్, ఉమా కార్తికేయ, ఉమా రేణుక,
జ్యోష్ణశ్రీ ఉమా షణ్ముఖ, దుష్యంతు ఉమా షణ్ముఖి మరియు కవల పాపలు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప ఆశీస్వరూపులు పొందారు. శ్రీ ఖమ్మంపాటి సర్వమూర్తి, శ్రీమతి వెంకటలక్ష్మి, వీరి కుమారులు వీర వెంకట్రావు, ప్రభాకర్రావు, ఉమామహేశ్వరరావు, కోడళ్ళు శ్రీమతి జ్యోతి సుధారాణి, శ్రీమతి సత్యధనలక్ష్మి, శ్రీమతి లక్ష్మి, మనవలు భావేష్, ఉమా కార్తికేయ, ఉమా రేణుక, జ్యోష్ణశ్రీ, ఉమా షణ్ముఖ, దుష్యంతు, ఉమా షణ్ముఖి మరియు కవల పాపలు కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క ఈశ్వర రసస్వరూప ఆశీస్వరూపులో పొందడం జరిగింది. అనంతరం స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి రెండో కుటుంబం శ్రీ ధనుమూరి వెంకటేశ్వరరావు, శ్రీమతి ధనలక్ష్మి, కుమార్తె వెంకట నాగజ్యోతి, దివ్యతేజ, సత్యనారాయణ, మనవడు మోహనీష్, వెంకట్, గగన్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప ఆశీస్వరూపులు పొందారు. శ్రీ ధనుమూరి వెంకటేశ్వరరావు, శ్రీమతి ధనలక్ష్మి, కుమార్తె వెంకట నాగజ్యోతి, దివ్యతేజ, సత్యనారాయణ, మనవడు మోహనీష్, వెంకట్, గగన్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప ఆశీస్వరూపులు ప్రకటించారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి బల్లిపాడు కుటుంబాలు శ్రీ ఎర్రంశెట్టి శివనారాయణ, శ్రీమతి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ చీపురుపల్లి సత్యనారాయణ, శ్రీమతి జానకమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ కాళ్ళ పెద్దాతయ్య, శ్రీమతి నరసమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ ధనుమూరి మోహనాంజలి కుమారుడు విజయ్ ఎస్ సుబ్బారావు కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్రంశెట్టి శ్రీనివాస్, శ్రీమతి మణి కుటుంబ సభ్యులు, శ్రీ బుద్దాల రాము, శ్రీమతి కళ్యాణి కుమారులు ఉమాకృష్ణ ప్రసాద్, రూపేష్ కుటుంబ సభ్యులు, శ్రీమతి పెనుగొండ సుగుణ కుమారులు ఉమామహేశ్వరరావు ప్రసాద్ కుటుంబ సభ్యులు, శ్రీ దారపరెడ్డి రమేష్, శ్రీమతి ఉమామహేశ్వరి, మనవలు యజ్ఞం మోక్షత్ మహాదేవ, శ్రీమన్విత్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల పండు స్వామి, శ్రీమతి వెంకటరమణ కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల నాగేశ్వరరావు, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్రంశెట్టి సుబ్బారావు, శ్రీమతి లక్ష్మి, మనవడు ఆద్విక్, శ్రీరామ్ హర్షిత్ కుటుంబ సభ్యులు, శ్రీ రాజాను నోకరాజు, శ్రీమతి రమాదేవి, కుమారుడు వెంకట కౌశిక్, కుమార్తె యశస్వి, జ్యోతిర్మయి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ కుటుంబాల వారంతా కూడా స్వామిని సాల్వాలతో సత్కరించగా స్వామి శ్రీ ఎర్రంశెట్టి శివనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ చీపురుపల్లి సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కాళ్ళ పెదతాతయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి ధనుమూరి మోహనాంజలి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఎర్రంశెట్టి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బుద్దాల రాము గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి పెనుగొండ సుగుణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దారపరెడ్డి రమేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఆకుల పండు స్వామి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఆకుల నాగేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఎర్రంశెట్టి సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రాజాన్ నోకరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న బల్లిపాడు సభ్యులు శ్రీ లాలం శ్రీరామ్మూర్తి, శ్రీమతి శాంతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, రొత్తల అప్పారావు, శ్రీమతి వెంకటరమణ కుటుంబ సభ్యులు, కాళ్ళ రామకృష్ణ, శ్రీమతి వెంకట రామలలిత కుటుంబ సభ్యులు, వంగ ధనయ్య, శ్రీమతి రత్నం కుటుంబ సభ్యులు, రాజాన్ రాములు, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ లాలం సత్యనారాయణ, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, విత్తంశెట్టి అప్పారావు, శ్రీమతి సావిత్రి కుటుంబ సభ్యులు, నెక్కల సింహాచలం, శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఆకుల వెంకట పద్మావతి, నాగేంద్ర స్వామి కుటుంబ సభ్యులు, శ్రీ కాళ్ళ నాగేశ్వరరావు, శ్రీమతి ఉదయకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ చిటికల సత్యనారాయణ, శ్రీమతి రమణి కుటుంబ సభ్యులు, శ్రీ విత్తంశెట్టి అప్పన్న, శ్రీమతి సీతా కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల సతీష్, శ్రీమతి సుమిత్ర కుటుంబ సభ్యులు, శ్రీ గంట సీతారామయ్య, శ్రీమతి నాగజ్యోతి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల గోపి, శ్రీమతి రమణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల రాజేశ్వరరావు, శ్రీమతి త్రినాథ లక్ష్మీ పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ లాలం తాతారావు, శ్రీమతి పద్మావతి కుటుంబ సభ్యులు, శ్రీ పెరికల ఆదినారాయణ, శ్రీమతి రత్నం కుటుంబ సభ్యులు, శ్రీమతి ప్రగడ వెంకట సత్యవతి, కుమారుడు ఉమేష్ కుటుంబ సభ్యులు, శ్రీ ప్రగడ సూర్యనారాయణ, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల ప్యారయ్య గారు శ్రీను, శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు, శ్రీమతి షేక్ లాలమ్మ, కుమారుడు గాలిబ్ సాహిబ్ కుటుంబ సభ్యులు, శ్రీ గార్పాటి నాగరమేష్, శ్రీమతి లక్ష్మీ లావణ్య కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల స్వామినాయుడు, శ్రీమతి మంగతాయర్ కుటుంబ సభ్యులు, శ్రీ తోట రామకృష్ణ, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బుద్ధన బాలాజీ, శ్రీమతి ఉమాకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ వడ్డీ ఆంజనేయులు, శ్రీమతి రాజామణి కుటుంబ సభ్యులు, శ్రీ తిరుపతి సత్యనారాయణ, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ లింగోలు సురేష్, శ్రీమతి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ తిరుపతి మాణిక్యాలరావు, శ్రీమతి శ్రావణి ఉషాదుర్గ కుటుంబ సభ్యులు, శ్రీ దాసు నరసింహులు, శ్రీమతి సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఆకుల రత్నం, కుమారుడు మురళీకృష్ణ కుటుంబ సభ్యులు, శ్రీ కందుకూరి రవి విక్రమ్, శ్రీమతి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ధనుమూరి గోవిందరావు, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీమతి వంగ గోపమ్మ, కుమారుడు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, శ్రీమతి నిమ్మల సరోజిని, కుమారుడు సూర్యచంద్రరావు కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల సత్యనారాయణమూర్తి, శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ వానపల్లి శివనారాయణ, శ్రీమతి అచ్యుతాంబ కుటుంబ సభ్యులు, శ్రీ ప్రగడ శ్రీనివాసు, శ్రీమతి వరలక్ష్మి అమ్మాజీ కుటుంబ సభ్యులు, శ్రీ షేక్ మీరా సాహిబ్, శ్రీమతి నాగూర్ కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల గంటయ్య గారు రాఘవులు, శ్రీమతి సుశీల కుటుంబ సభ్యులు, శ్రీ పూతినేడి కృష్ణ, శ్రీ పూతినేడి కృపారావు, శ్రీమతి సీతామహాలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల వెంకన్న,
శ్రీమతి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి జాగారపు లక్ష్మణమ్మ కుమార్తె ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ కాళ్ళ అప్పారావు, శ్రీమతి కొండమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ రాజాన అప్పారావు, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ సబ్బారపు బుల్లిరాజు, శ్రీమతి సచివతి కుటుంబ సభ్యులు, శ్రీ సింగంశెట్టి నారాయణరావు, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీమతి సింగంపల్లి కొండమ్మ కుమారుడు సత్యనారాయణ కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్రంశెట్టి గోపాలస్వామి, శ్రీమతి వెంకట జయలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ తోలేటి మంగరాజు, శ్రీమతి వెంకమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల సత్యనారాయణ, శ్రీమతి కనకదుర్గ కుటుంబ సభ్యులు, శ్రీ గారపాటి కనకదుర్గ వరప్రసాద్, శ్రీమతి జ్యోతి కుటుంబ సభ్యులు, శ్రీ గోన నాగ శివ సచివతి కుమార్తె యువ యామిని లక్ష్మీ దుర్గా కుటుంబ సభ్యులు, శ్రీ వేమన సత్యనారాయణ, శ్రీమతి అనసూయ కుటుంబ సభ్యులు, శ్రీ బల్నేడి గంగయ్య, శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ దంగేటి రామకృష్ణ, శ్రీమతి గోపిశ్రీ కుటుంబ సభ్యులు, శ్రీ షేక్ రహముద్దీన్ అనే గోపాలం మీరా సాహిబ్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆచంట మాణిక్యాలరావు, శ్రీమతి లక్ష్మీ కుటుంబ సభ్యులు, శ్రీ కాగిత సతీష్, శ్రీమతి విశాలాక్షి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల గంగరాజు గారి నాగేశ్వరరావు, శ్రీమతి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ కసిరెడ్డి అప్పారావు గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిక్కాల శ్రీనివాస్ గారు, శ్రీమతి సచివతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా బల్లిపాడు గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా బల్లిపాడు నుండి స్వామిని వారి గృహాలకు అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీ ఖమ్మంపాటి సర్వమూర్తి, శ్రీమతి వెంకటలక్ష్మి, వీరి కుమారులు వీర వెంకటరావు, ప్రభాకర్రావు, ఉమామేశ్వరరావు, కోడలు శ్రీమతి జ్యోతి సుధారణి, శ్రీమతి సత్యధనలక్ష్మి, శ్రీమతి లక్ష్మి, మనవలు భావేషు, ఉమా కార్తికేయ, ఉమా రేణుక, జ్యోష్ణశ్రీ, ఉమా షణ్ముఖి, దుష్యంతు, ఉమా షణ్ముఖి మరియు కవలపాపులు వీరంతా కలిసి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ ధనుమూరి వెంకటేశ్వరరావు, శ్రీమతి ధనలక్ష్మి, కుమార్తె వెంకట నాగజ్యోతి, దివ్య తేజ, సత్యనారాయణ, మనవడ మోహనీష్, వెంకట్, గగన్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ ఎర్రంశెట్టి శివనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ చీపురుపల్లి సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కాళ్ళ పెత్తాతి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి ధనుమూరి మోహనాంజలి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఎర్రంశెట్టి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బుద్దాల రాము గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి పెనుగొండ సుగుణి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దారపరెడ్డి రమేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఆకుల పండుస్వామి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఆకుల నాగేశ్వరరావుకి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఎర్రంశెట్టి సుబ్బారావుకి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రాజా నోకరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది బల్లిపాడు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రేలింగ్ గ్రామంలో స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి కుటుంబాలు శ్రీ ఆకుల స్వామి అనే పెదకాపు, శ్రీమతి సరోజిని, కుమారులు రాంబాబు, రవిశంకర్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రామశెట్టి పెదకాపు, శ్రీమతి గంగాలక్ష్మి, కుమారులు సురేష్, సతీష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దూడల వీర వెంకట ఆంజనేయులు, శ్రీమతి అమరేశ్వరి, చాందిని, ఆదయ్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల పెదకాపు, శ్రీమతి రాధారుక్మిణి, కుమారుడు సత్యనారాయణ, పవిత్ర మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ ఆకుల స్వామి అనే పెదకాపు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రామశెట్టి పెదకాపు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దూడల వీర వెంకట ఆంజనేయులు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్యాల పెదకాపు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న రేలింగ్ సభ్యులు శ్రీ కోల చిన్నప్పారావు, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కంబాల రామకృష్ణ, శ్రీమతి ప్రభావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మారిశెట్టి లక్ష్మీ సత్యనారాయణ, శ్రీమతి వషారాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి శ్రీనివాసరావు, శ్రీమతి రామతులసి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తలారి గోపాలరావు, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చేగొండి రామదాసు, శ్రీమతి భారతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకుల రామకృష్ణ, శ్రీమతి సీతామహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రామశెట్టి నాగేశ్వరరావు, శ్రీమతి ఆదిలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది మణికంఠ, శ్రీమతి ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉగ్గిరాల మెంటయ్య, శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గాజుల ఆంజనేయులు, శ్రీమతి వీరవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాగు పుల్లయ్య, శ్రీమతి శేషవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాగు సుబ్బారావు, శ్రీమతి పెద్దింట్లు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోలిశెట్టి గంటారావు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోలిశెట్టి సూర్యనారాయణ, శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాసాని చిట్టుబాబు, శ్రీమతి పోసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కలం వెంకటేశ్వరరావు, శ్రీమతి గోవిందమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వాకపల్లి వెంకటేశ్వరరావు, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుర్రం సత్యనారాయణ, శ్రీమతి తులసిరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ లింగం శ్రీనివాసు, శ్రీమతి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఓసూరి లక్ష్మీ, కుమారుడు
కుమారుడు వరప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గమిడి సత్యనారాయణ, శ్రీమతి రత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చేగొండి లక్ష్మీనారాయణ, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి గంగరాజు, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మంగిన శ్రీను, శ్రీమతి సీత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోటిపల్లి కృష్ణమూర్తి, శ్రీమతి సాయి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తుపాకుల హనుమజోగేశ్వరరావు, శ్రీమతి వెంకటనందిని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తుపాకల పూర్ణ సూర్య శివప్రసాద్, శ్రీమతి కుసుమ ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పరుచూరి శ్రీనివాసు, శ్రీమతి లక్ష్మీ మెంటలేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పసుపులేటి వెంకటలక్ష్మి కుమారుడు వెంకట పనిసాయి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సంగినేడి కనకదుర్గారావు, శ్రీమతి లక్ష్మీ నరసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి శంకు వెంకట కుమారి కుమారుడు అగ్గిరాముడు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పరుచూరి సత్యనారాయణ, శ్రీమతి చిట్టమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొత్తపల్లి దుర్గా పాండురంగారావు, శ్రీమతి అనురాధ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మారిశెట్టి రామదాసు, శ్రీమతి వెంకట మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కోలా పూర్ణావతి కుమారుడు జగదీష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉగ్రాల శ్రీను, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి శ్రీనివాసు, శ్రీమతి పుష్పావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముదగుండ నాగరత్నం భద్రరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పసుపులేటి నాగమణి కుమారుడు శివగణపతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిట్నేడి రామారావు, శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నల్లజర్ల లక్ష్మీ కోట సతీష్, శ్రీమతి గీతా ప్రవీణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్రంశెట్టి సత్యనారాయణ, శ్రీమతి అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది శ్రీను, శ్రీమతి దుర్గారాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అన్నం సత్యనారాయణ, శ్రీమతి గంగా పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బోణం ముత్యాలరావు, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పాటి వెంకన్నబాబు, శ్రీమతి నాగసుభాషిణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి సత్యనారాయణ, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా రేలంగి గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ ఆకుల స్వామి అనే పెదకాపు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ రామశెట్టి పెదకాపు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దోడల వీర వెంకట ఆంజనేయులు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్యాల పెదకాపు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది రేలంగి సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయా గ్రామాల ఆ యొక్క గ్రామ కమిటీ సభ్యులకి, ఏరియా కన్వీనర్లు శ్రీ కల్చేరి గోవిందరాజన్, శ్రీ సత్తి ఉమా కళ్యాణ్ గారు, శ్రీ బళ్ళ వెంకట సుబ్బారావు గారు, శ్రీ శంకర యేసు గారు, శ్రీ ఖమ్మంపాటి సర్వమూర్తి గారు, శ్రీ ఎర్రంశెట్టి శివనారాయణ గారికి, డివిజన్ కన్వీనర్లు శ్రీ గంట తాతారావు గారికి, శ్రీ గరికిపాటి రాము గారికి, శ్రీ ఇర్రి వెంకటరామకృష్ణ గారికి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల నాగవెంకటరత్నం గారికి కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళను పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరమున
जय जय हारती गै गुनुमु स्वामी हारती जय जय हारती परतत्त्वते जमुना वरमुलु माकिच्चे परतत्त्वते जमुना वरमुलु माकिच्चे अरयुमु मरालीशा सद्गुरु नरसिंहटुलनिदिगो अरयु हुस्सेन शा सद्गुरु नरसिंहटुलनिदिगो अरयु मोहियुद्दीन बादुषा सद्गुरु नरसिंहटुलनिदिगो हारती जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गै गुनुमु स्वामी हारती जय जय हारती हारती जय जय हारती। మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శుభం.